ఈ ఇంద్రియములన్నీ కూడా హయములు అంటే గుర్రాలు. ఈ శరీరం ఏమిటి అంటే ఒక రథం. ఈ శరీరం అనబడేటువంటి రథాన్ని ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రములు లాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ఒక్కొక్క గుర్రము కూడా ఒక్కొక్క లాంటిది. ఒకటేమో చూసే గుర్రం, ఒకటేమో వాసనలు పీల్చే గుర్రం, ఒకటేమో శబ్దములను వినేటువంటి గుర్రం. ఇవి ఏవి కూడా ఏకతాటి మీద నడిచేటువంటి గుర్రము ఒకటి లేదు. దాంతో ఈ మానవుడి యొక్క పరిస్థితి ఏమైపోతోంది అని అంటే ఈ ఇంద్రియములన్నీ కూడా ఈ రథాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా లాక్కెడతాయి. కళ్ళేమో నేను ఎటు చూశానో ఆ చూసినటువంటిది బాగుంది కనుక అటు వెళ్ళాలి అని శరీరాన్ని అటు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి కళ్ళు. చెవులేమో నేను విన్నటువంటిది ఏదో బాగుంది, ఈ శరీరాన్ని అటు తీసుకెళ్ళాలి అని చెవులు ప్రయత్నం చేస్తాయి. నాసిక ఏమో ఏ వంటగదిలో తిండి పదార్థములు ఎంతో గుమగుమా వాసనలు వస్తే అటు తీసుకెళదామని ప్రయత్నం చేస్తాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుకు తీసుకుని పెడితే అసలు ఈ శరీరం ఎటు వెళ్ళాలి? అన్ని గుర్రములు కలిసి ఒకే మార్గంలో నడిస్తే ఈ శరీరం అనే రథం కూడా ఆ మార్గంలో వెడుతుంది. కళ్ళు వాటి మార్గంలో అవి తీసుకెడతాయి, నాసిక వాటి మార్గంలో అవి తీసుకెడతాయి, శ్రోత్రేంద్రియములు వాటి మార్గంలో, వాగింద్రియములు వాటి మార్గంలో, పాదములు హస్తములు ఇవ అన్నీ కలిసి మనల్ని అటు ఇటు కాకుండా ఎటెటో తీసుకెడుతుంది. కానీ ఇలా మనం ఉన్నామని మాత్రం మనకు తెలియదు. కావాలంటే ఒక క్షణం మనం ప్రశాంతంగా కూర్చొని మన హృదయాన్ని మనమే గమనిస్తూ ఒక యోగ మార్గంలో ఒకసారి కూర్చుంటే మనకు అర్థమవుతుంది. చాలా అలజడి పరంపరాగతమైనటువంటి ఒకనొక సందేహములతోనే మన లోపల చిత్తమంతా కూడా ఉంటుంది. ఎటెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు.